everybody, andariki namaskaram. Welcome to another beautiful, healthy and yummy episode of Diet Menu. ఇవాళ చూసారా నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. ఎస్, ఇంత ఉల్లాసంగా ఇంత ఉత్సాహంగా ఉన్నానంటే మీ అందరికీ ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి. ఎస్, ఇవాళ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్ మనకి నేర్పించడానికి జానకి గారు వచ్చేస్తున్నారు. మరి ఆ రెసిపీ ఏంటో నేను చెప్తే సర్ప్రైజ్ రివీల్ అయిపోతుంది కదా, చెప్పను. అందుకనే లెట్స్ ఇన్వైట్ ఆ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. జానకి గారు, చాలా బాగుంది ఈ సారీ, నాకు చాలా నచ్చింది తెలుసా. థ్యాంక్ యూ. సో జానకి గారు చెప్పండి, నాకు ఆల్రెడీ హింట్ వచ్చేసింది ఇవాళ మీరు ఏం ఉండబోతున్నారు అని చెప్పి. హలీం చేద్దాం. యాజ్ సచ్ హలీం అనేది చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. ఎందుకంటే అందులో మనకి వీట్ ఉంటుంది, మీట్ ఉంటుంది, తర్వాత దాల్ ఉంటుంది, అవన్నీ కూడా చాలా హై ప్రోటీన్ అన్నమాట. యాక్చువల్లీ అది తీసుకుంటే చాలా టైం వరకు ఆకలి అవ్వదు యాక్చువల్గా. ఎస్, ఇప్పుడు ఇవాళ మనం నేర్చుకునే జస్ట్ హలీం, దానికి ముందు వెనక తోక ఏమీ లేవు. ఓకే, హెల్దీ హలీం. హెల్దీ హలీం, రైట్. సో హెల్దీ హలీం కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూసేయండి. హెల్దీ హలీం కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, ఓట్స్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, ఉడికించిన పెసరపప్పు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, నిమ్మకాయ రసం, అల్లం ముక్కలు, పిస్తా. హలీం కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేశారు కదా జానకి గారు. మన డయట్ మెన్యూ చరిత్రలో కూడా ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు నేను చూడలేదు. టేబుల్ ఫుల్ గా నిండిపోయినట్టే అనిపిస్తుంది ఇక్కడ సైడ్ పెట్టాం కానీ అలా అనిపిస్తుంది, ఇక్కడ పెడితే మొత్తం ఫుల్ అయిపోయేది కదా. సో ఎస్, ఆలస్యం చేయకుండా జానకి గారు నాకు ఎప్పుడెప్పుడు హలీం తినాలా అని చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నాను. రెడీయా? ఓకే, సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఫస్ట్ ఆ స్టవ్ వెలిగించండి. ఓకే, ఇవాళ ఇష్టం మీరు ఏం చెప్తే తింటా ఇవాళ. నేను అసలు అల్లరి చేయను, వెరీ గుడ్. ఇప్పుడు దీని మీద ఏం చేయాలి? పెద్ద పాన్ పెట్టండి. ఓకే, సో మనకి 15 minutes టైం ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా మనం హలీం ప్రిపేర్ చేసేసుకోవాలి. అందుకని ఎక్కువ కక్కుర్తి మొహం నిర్ణయం ఇక్కడ వెయిట్ చేయడానికి. ఓకే ఓకే, జానకి గారు పాన్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ బటర్. ఇది జస్ట్ కోట్ల. నెక్స్ట్ ఉల్లిపాయలు. ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ వేరే చేద్దాము. ఓకే, ఫస్ట్ కొన్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో చాలా కొద్దిగా ఉల్లిపాయలు ఇవి ఇలానే కట్ చేసుకోవాలి జానకి గారు. అంతే, అలా కట్ చేసుకోవాలి. కొంచెం అంతా అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉత్తి అల్లం, వెల్లుల్లి, తర్వాత మొత్తం అన్ని సాబిత్ మసాలా, అంటే గ్రైండ్ చేసుకోకుండా యాలకులు, లవంగం, కరెక్ట్, గరం మసాలా, యాలకులు, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా కలిపి వేసేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ చికెన్. ఓకే, బోన్లెస్ చికెన్. వెరీ గుడ్. నెక్స్ట్ ఉప్పు, టేస్ట్ కి సరిపడా, కారం, పసుపు. ఇంక ఇవాళ నాకు మాట్లాడడానికి ఏం లేదు, ఇంగ్రీడియంట్స్ అన్ని వన్ ఆఫ్టర్ వన్ వేసుకుంటూ పోతే ఇంకేం ఉండదు. ధనియాల పౌడర్. ఓకే, వావ్. బట్ చికెన్ చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోద్ది, అందులో కూడా బోన్లెస్ చికెన్ కాబట్టి చాలా ఫాస్ట్. కూడా చాలా స్మాల్ పీసెస్ చేసాము. సో జానకి గారు, నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేయండి. సూపర్. నెక్స్ట్ ఇంకొక స్టవ్ వెలిగించండి. ఓకే, ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ప్రొసీజర్ ఉంది అనమాట హలీం ఇక్కడ. సో ఇంకా మాట్లాడుకోవడాలు లేవు, మాటలు లేవు. ఎస్, డీప్ ఫ్రై కోసం పాన్ పెట్టేసుకున్నాం అన్నమాట. డీప్ ఫ్రై పాన్ అది. సో పాన్ పెట్టేసుకున్నాక జానకి గారు ఇందులో కూడా మనం బటర్ వేసేయండి. మొత్తం బటర్ అంతా యాడ్ చేసేయండి. మొత్తం బటర్. ఓకే, వేసేసాం. ఓకే, సో బటర్ వేసుకున్నాం. బటర్ చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేయండి.
వేసేస్తున్నాను అంతే. అంతే. అసలు ఇవాళ నార్మల్ పండగ కాదు, అసలు తగ్గేది లేదు. నో వేస్ అసలు. ఇది బాగా బ్రౌన్ కలర్ లో డార్క్ బ్రౌన్ వచ్చేసేయాలి. అంటే మనం హలీ మీద ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే వేసుకుంటాం అదన్నమాట. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇప్పుడు అది చక్కగా కుక్ అవ్వాలన్నమాట. టైం పడుతుంది. ఓకే, సో జానకి గారు, యా బ్రౌన్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, మనం ముద్దుగా పిలుచుకునే ఆనియన్స్ రెడీ అయిపోయాయి. బ్రౌన్ గా వచ్చేసింది. సో ఫస్ట్ వీటిని తీసేస్తున్నాను. చీర కలర్ లోకి వచ్చేసారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఈ ఆనియన్స్ మనం ఫస్ట్ బటర్ లో వేయించుకున్నాం కదా. బేసిక్లీ అయితే మనకు తెలిసిన ఈ బటర్ ఇందులోనే ఎక్కువగా వేయిస్తుంటారు కదా. కరెక్ట్ అండి. ఓకే, సూపర్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? నట్స్ కూడా ఒకసారి వేయించి తీసేస్తాను. ఓకే, సో సింపుల్ గా మనం లైట్ గా పిస్తా ఒకటేనా, ఇంకా ఏమైనా వేసుకోవచ్చు? మనము జీడిపప్పు వేసుకోవచ్చు, ఆల్మండ్స్ వేసుకోవచ్చు. మనం ఇక్కడ జస్ట్ పిస్తా యూజ్ చేస్తున్నాము. కొంచెం సాల్టిష్ గా ఉంటాయి ఇవి. ఓకే, పిస్తా బేసికలీ అయితే కొంచెం సాల్టిష్ గా ఉంటుంది కాబట్టి. ఆల్ రైట్, సో అక్కడ పిస్తా రెడీ అయిపోయింది. మరి ఇంకో వైపు ఇక్కడ కుక్ చేసుకునే చికెన్ ఎంత వరకు వచ్చిందో చూద్దాం. రైట్, వావ్, సూపర్ సూపర్, చాలా బాగా కుక్ అయిపోయింది చికెన్ కూడా. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కొంచెం అంత వాటర్ అయ్యింది ఇందులో. ఓకే, ఫస్ట్ వాటర్ వేయటానికి ముందర ఓట్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం వీటి బదులు ఓట్స్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది కూడా బటర్ లో వేసి మనం వేయించేసుకోవాలి. వాటర్ యాడ్ చేయండి. ఓకే, సో జానకి గారు చక్కగా ఓట్స్ లో మనం వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చాక్ ఇవ్వండి. ఓకే, కొంచెం అంతా అల్లం ఇందులో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను. ఆల్ రైట్, సో అల్లం డైరెక్ట్ గా ఇలా కట్ చేసి, అంటే మనం ఆల్రెడీ ఇందులో అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఇక్కడ మాత్రం కొంచెం ఏమో అల్లం కట్ చేసుకుని వేసుకుంటాము. తర్వాత కొంచెం పచ్చిమిర్చి అక్కడ యాడ్ చేయలేదు, ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో డైరెక్ట్ గా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. కొంచెం అంతా పుదీనా ఇక్కడ యాడ్ చేస్తున్నాను, అందులో కూడా యాడ్ చేద్దాం. ఓకే ఓకే, ఇంత ప్రొసీజర్ ఎలా గుర్తుంటుందబ్బా అసలు? నెక్స్ట్ కొంచెం అంతా కొత్తిమీర ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ చేస్తారు, ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రైట్, నెక్స్ట్ గరం మసాలా అక్కడ యాడ్ చేస్తున్నారు. చికెన్ లో యాడ్ చేస్తున్నాను. అక్కడ యాడ్ చేయట్లేదా? అక్కడ యాడ్ చేస్తాను, కొంచెం సేపు అయిన తర్వాత యాడ్ చేస్తాను. ఓకే, ఎవరి పని వాళ్ళు చేయాలి. నేను వాగుతూ ఉంటాను, ఆవిడ వేస్తూ ఉంటాను. కామన్. ఎస్, సో ఇప్పుడు అందులో పుదీనా, ఇందులో మనము కొంచెం ఉప్పు కూడా యాడ్ చేద్దాం. తర్వాత లాస్ట్ లో చూసుకుందాము ఉప్పు, దాన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది, పప్పు. అది ఇందులో కొంచెం మనకి ఓట్స్ కుక్ అయిన వెంటనే పప్పు కూడా ఇందులో యాడ్ చేస్తాం. అసలు ఏం జానకి గారు, హలీంలో బేసికలీ పప్పు, ఈ ఓట్స్ ఎవరు యాడ్ చేస్తారు? మీరు కొత్తగా, ఇది జానకి రెసిపీ కదా? లేదు, యాక్చువల్గా హలీంలో పప్పు ఉంటుంది, గోధుమలు ఉంటాయి, తర్వాత మీట్. ఓకే, ఈ మూడు మస్ట్ గా ఉంటుంది. దానికి స్పైసెస్ యాడ్ చేస్తారనమాట. యాడ్ చేసి కుక్ చేస్తారు. కానీ ఇక్కడ మనం ఎక్స్ట్రా యాడ్ చేసింది ఓట్స్, వీట్ లేకుండా ఓట్స్ యూస్ చేస్తాం. ఓకే, సో పప్పు మాత్రం దట్స్ ద సేమ్, పప్పు ఉంటుంది. కొంచెం పెసరపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం కందిపప్పు, మూడు కూడా యాడ్ చేస్తారు కొందరేమో ఓన్లీ కందిపప్పు యాడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం పెసరపప్పు యాడ్ చేస్తాం అన్నమాట, ఈజీగా అరగటానికి. ఓకే, ఫెంటాస్టిక్. సో ఇప్పుడు నెక్స్ట్ పెసరపప్పు ఇందులో వేసేసుకోవడమేనా? అది కొంచెం బాయిల్ అవ్వనే ఉండి అప్పుడు యాడ్ చేసుకుందాం. జానకి గారు, బేసికలీ 3 నదులు ఒక దగ్గర కలిస్తే త్రిసంగమం అంటారు. మరి దీన్ని ఏమంటారు? దీన్న సర్వరుచుల సంగమం అంటారు. సర్వమంగళం ఏం కాదు అని అనుకుని ఉంటారు కొంతమంది అక్కడ. బట్ స్టిల్ యూనో, ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు అలా కవిత్వాలు పొంగుకొని వస్తుంటాయి అన్నమాట. యు బెటర్ టేక్ ఇట్. సో దాల్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో దాల్ అంటే పెసరపప్పు మనం చక్కగా నానబెట్టుకొని దాన్ని గ్రైండ్ చేసుకున్నాం. రైట్, ఉడికించుకొని గ్రైండ్ చేసుకోవాలా లేదంటే ఎలా? ఉడికించేసుకుని గ్రైండ్ కూడా అవసరం లేదు, అది మెత్తగా ఉడికిపోతుంది. సో దాన్ని కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓ ఫెంటాస్టిక్. ఓకే, సో ఇందులో కొంచెం మనం గరం మసాలా యాడ్ చేస్తాం. ఇందులో కూడా మళ్ళీ గరం మసాలా వేస్తాం. రైట్, సరిపోద్దా?
సో జానకి గారు ఇక్కడ ఇది మొత్తం దగ్గర పడిపోతుంది, ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి అందులో. ఇంకొంచెం ఇందులో కూడా కొంచెం యాడ్ చేయండి. చాలా ఓకే, ఇక్కడ కూడా కొంచెం వాటర్ చాలు. అన్ని బాగా మిక్స్ అవ్వాలి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి. అంతే, యామి 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 యామ్ అయిపోతుంది అన్నమాట. అంతే, ఓకే. అసలు తగ్గేదే లేదు ఎక్కడ. అందుకే తగ్గట్లేదు నేను ఎక్కడ, డే బై డే పెరుగుతున్నా. ఎక్కడ తగ్గుతున్నా. ఫైనల్ కొంచెం జీలకర్ర పౌడర్. ఓకే, ఇది హలీం లాగా కనిపిస్తుంది నాకు. ఇది ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసేసుకుందాం. ఓకే, డన్ డన్. ఆల్ రైట్. సో ఇప్పుడు ఈ లిడ్ తీసి నేను పక్కన పెట్టేశాను. కానీ హలీం చేయడానికి చాలా పేషెన్స్ కావాలి జాను. ఆల్ యూ రిక్వైర్ ఇస్ లైక్ మోర్ ఆఫ్ పేషెన్స్. రైట్. సో ఇప్పుడు ఇది ఇలా ఎంతసేపు ఉడకాలి? ఇది ఇంకా బాగా ఆ ముక్కలు కూడా బాగా మెత్తగా అయిపోయే వరకు ఉడకాలన్నమాట. ఓకే, వెరీ గుడ్. అంటే ఇప్పుడు దీనికి ఎంత టైం పడుతుంది మనకి? ఇంకొక 10 minutes టైం పడుతుంది. ఆ ముక్కలు కూడా మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిపోతుంది. ఓకే, సో ఒక 10 minutes పాటు వెయిట్ చేద్దాం, బికాస్ ఇది అంతా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఇలా ఒక 10 minutes పాటు మనం కుక్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఎలా రెడీ అవుతుందో చూద్దాం. సో హియర్ వి గో. డైట్ మెన్యూ, ఊపిరి పీల్చుకో, మన హలీం వచ్చింది. మరి కావాల్సిన దేనికి హలీమి మనం టేస్ట్ చేసేద్దాం. ఇలాంటివి తిన్నప్పుడే అనిపిస్తుంది ఎంత కష్టపడ్డాం అన్నది కాదు, టేస్ట్ ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఏమంటారు జానకి గారు? నిజం. ఆహా, స్పైస్ ఉంది, టేస్ట్ ఉంది, హెల్త్ కి హెల్త్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ జానకి గారు ఫర్ దిస్ వండర్ఫుల్ రెసిపీ. మై ప్లెజర్ అండి. హెల్దీ హలీం అదిరిపోయింది కదా. నెక్స్ట్ వీక్ మరొక ఇంపార్టెంట్ అండ్ వెరీ స్పెషల్ హెల్త్ డైట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతేనా? అంతే. Till then, take care and keep watching ETV Abhiruchi. Bye bye.